నమస్తే నమస్తే క్రిక్ మ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజులైంది మనం కలిసి. బీజీటీ థర్డ్ టెస్ట్ కూడా అయిపోయింది. థర్డ్ టెస్ట్ లో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థర్డ్ టెస్ట్ లో మళ్ళీ మన మీద తాండవం చేసిన ట్రావిస్ హెడ్ అండ్ స్టీవ్ స్మిత్ కూడా అతనికి తోడయ్యాడు. వీళ్ళిద్దరు మనతో ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 240 ఉంది. సెకండ్ డే మనకు ఫస్ట్ సెషన్ లోనే 3 వికెట్స్ పడ్డా కూడా మొత్తం సెకండ్ సెషన్ అంతా వాళ్ళిద్దరు మనతో ఒక ర్యాంప్ ఆడుకున్నారు మనల్ని. అండ్ మొత్తానికైతే మ్యాచ్ డ్రా అయింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో వీళ్ళిద్దరే మనల్ని తొక్కేసారు. సో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ట్రావెల్స్ హెడ్ మన మీద మళ్ళీ 150 కొట్టిండు. ఆ, అసలు ఎన్నిసార్లు కొడతాడో అర్థం కావట్లేదు. మళ్ళీ 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 మనం ఆయన కొడుతున్నాడు, మనం తమిళ తింటున్నాం. ఆ, దీంట్లో కెప్టెన్సీ ఫ్లా ఉందా, బౌలింగ్ ఫ్లా ఉందా, అది అర్థమే అవ్వట్లేదు. కానీ ట్రావెల్స్ హెడ్ అయితే హీస్ హ్యావింగ్ పార్టీ అగేన్స్ట్ ఇండియా. దానికి తోడు ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ కూడా జాయిన్ అయిపోయాడు. స్టీవ్ స్మిత్ కి లక్ కలిసి వచ్చింది. మధ్యలో కొన్ని కొన్ని క్యాచెస్ డ్రాప్ అయినాయి, రెండు మూడు డ్రాప్ అయినాయి. ఆయన లక్ లక్ ఉంటుంది, కంపల్సరీ లక్ ఉండాలి పెద్ద స్కోర్స్ రావాలంటే. సో స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ కొట్టాడు. 241 పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి, విచ్ వాజ్ హెవీ ఆన్ ఇండియా. రెండు సెషన్లు మొత్తం వాళ్ళే ఆడారు. సెకండ్ డే లో సెకండ్ అండ్ థర్డ్ సెషన్. అవును, వాళ్ళిద్దరూ మనల్ని చాలా ఆటాడుకున్నారు. మన బౌలింగ్ చూస్తే మన బౌలింగ్ లో మనం బుమ్రా మీద ఓవర్ డిపెండెంట్ అవుతున్నాము. అండ్ సిరాజ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రైమ్ బౌలింగ్ అయితే మనం చూడలేకపోతున్నాము. అండ్ ఆకాష్ దీప్ ఈ మ్యాచ్ లో అతన్ని ఏం చేశారు. అతని స్పేస్ బాగుంది, లెంత్ బాగుంది, కానీ మన వాళ్ళందరూ లైన్ మిస్ అవుతున్నారు. సో మన వాళ్ళ బౌలింగ్ అటాక్ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అన్నట్టు లైన్ లైన్ అండ్ లెంత్ రెండు కొంచెం అడ్జస్ట్ చేయాలి. మనం ఆస్ట్రేలియన్ బౌలింగ్ చూస్తే మన వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు మనకి ఫుల్ బాల్స్ వేసి ఆడిపిస్తున్నారు. ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్, ఫ్రంట్ ఫుట్ రమ్మని రమ్మని ఆడిపిస్తున్నారు. కానీ వాళ్ళకి మనోళ్ళు బౌలింగ్ చేసేది ఎలా ఉందంటే, ఆ, మనోళ్ళు వేస్తున్నారు వాళ్ళకి బాల్స్ అంతే. మనోళ్ళు యా తీసుకురావట్లేదు, వాళ్ళని బయటికి డ్రా చేయట్లేదు. మనోళ్ళు జస్ట్ వేస్తున్నారు అంతే బౌలింగ్. ఎక్సెప్ట్ బుమ్రా, ఎవరు అంత మంచి లైన్ అండ్ లెగ్ పట్టుకోలేకపోతున్నారు. యా మనం అన్నట్టు ఆకాశ్దీప్ ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో అతనికి. సో అతను అనడానికి కూడా అంత ఏం లేదు. కానీ సిరాజ్, వి ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్. సిరాజ్ మనకి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ సిరాజ్ మళ్ళీ మళ్ళీ డిసప్పాయింట్ చేస్తున్నాడు మనల్ని. ఆ, చూడాలి మళ్ళీ ఎలా ఓవర్కమ్ అవుతారు అనేది. జడ్డు ఉన్నాడు, కానీ జడ్డు యా ఆబ్వియస్లీ స్పిన్నర్ అవసరం లేదు గ్యాబాలో. కానీ అంత బౌన్సీ ట్రాక్స్ లో స్పిన్నర్ మనం యూస్ కూడా చేయం. నితీష్ రెడ్డి బాగానే చేశాడు మధ్యలో మధ్యలో వచ్చి ఓవర్స్. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లో బాగా చేశాడు నితీష్ రెడ్డి. కానీ మళ్ళీ తన ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. సెకండ్ థర్డ్ స్పెల్ లో ఎక్స్పెన్సివ్ అయిపోయాడు మళ్ళీ. ఎక్స్పెన్సివ్ సో అయిపోయాడు. సో అండ్ సిరాజ్ కూడా మనకి లాస్ట్ ఈ ట్రోఫీలో కాకుండా లాస్ట్ ట్రోఫీలో మనకి గాబాలో అతనే మనకి సేవ్ చేసాడు బౌలింగ్ లో యా బుమ్రా అతనే తోటి. సీనియర్ బౌలర్. లాస్ట్ యా టైం, లాస్ట్ సిరీస్ బుమ్రా లేడు. లాస్ట్ సిరీస్ బుమ్రా లేడు. ఆ సిరాజే మన సీనియర్ బౌలర్ లాస్ట్ సిరీస్ లో. అతను ముందుండి నడిపి లాస్ట్ టైం గెలిపించిండు ఆ సిరీస్. ఈ సిరీస్ కొంచెం వెనకబడుతున్నాడు. అతను ఫామ్ అంతా కరెక్ట్ కనపడట్లేదు మనకి. ఆ, చూడాలి సిరాజ్ సో నెక్స్ట్ మ్యాచెస్ లో ఎలా కంబ్యాక్ చేస్తాడు అనేది. మనం ఇండియా బౌలింగ్ నుంచి ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. అవి ఇంకా మన వాళ్ళు రీచ్ అవ్వలేదు. సో చూద్దాం వాటి గురించి ఏమంటారు. అండ్ మన బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మళ్ళీ టాప్ ఆర్డర్ బ్యాక్ టు బ్యాక్ కొలాప్స్ అయిపోయింది. మనకి చాలా డిసప్పాయింట్ మనకి చెప్పాలంటే. మన వాళ్ళు ఎందుకు అంత తడబడుతున్నారో తెలీదు. సేమ్ టైప్ ఆఫ్ వికెట్స్ పడుతున్నాయి మన వాళ్ళకి. విరాట్ కోహ్లీ మనం చూసాం, ప్రతి మ్యాచ్ లో ఏ తప్పు అయితే చేస్తాను అవుట్ అవుతున్నాడు. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా సేమ్ మిస్టేక్, సేమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ని ట్రై చేసి అవుట్ అయ్యాడు సేమ్. ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళు పడిపోవడం చాలా మన టీంకి బాధ అయింది. అండ్ మధ్యలో మనం చూస్తే కేఎల్ రాహుల్ అండ్ జడేజా పార్ట్నర్షిప్ అండ్ జడేజా నితీష్ కుమార్ పార్ట్నర్షిప్ మనకి చాలా హెల్ప్ అయింది చెప్పాలంటే. ఫాలో ఆన్ వరకు దగ్గర వరకు తీసుకెళ్లారు వాళ్ళు. సో వాళ్ళు దగ్గర వరకు తీసుకెళ్లారు కానీ ఫాలో ఆన్ అవాయిడ్ చేయలేకపోయారు వాళ్ళు. బట్ అట్ ద ఎండ్ బుమ్రా అండ్ ఆకాశదీప్ అయితే మనకి నీట్ గా ఫాలో ఆన్ అవాయిడ్ చేసి అయ్యేలా చేశారు. సో మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? యా నాకు ఎస్పెషల్లీ గిల్ అండ్ విరాట్ కోహ్లీ డిస్మిసల్ మీద చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకంటే ఆ సినారియోలో వీళ్ళిద్దరూ ఆడి గెలిపించే ఛాన్స్ ఉండే.
వీళ్ళు ఆడి మంచి మంచి స్కోర్ కొట్టే ఛాన్స్ ఉండే. కానీ వీళ్ళిద్దరూ అవుట్ సైడ్ ఆఫ్ స్టాంప్ ఉన్న బాల్ ని గెలికిచ్చి వెళ్ళి అవుట్ అయిపోయారు. అది విరాట్ కోహ్లీకి అయితే మళ్ళీ అదే అవుతుంది నువ్వు అన్నట్టు. అది విరాట్ కోహ్లీ ఇంకా చూసుకోవాలి, అదేందో అర్థం కావట్లేదు. అండ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ రోహిత్ శర్మ యాక్చువల్లీ. రోహిత్ శర్మ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అండ్ రిషబ్ పంత్ ని న్యూ బాల్ ఉంది, ఇంకా బాల్ న్యూగా ఉంది. రిషబ్ పంత్ ని అంత తొందరగా పంపించి ఏం ఎక్స్పెక్ట్ చేశారు రిషబ్ పంత్ నుంచి అయితే నాకు అర్థం కాలేదు. ఆ, రోహిత్ శర్మ అక్కడ ఉన్నాడు, రోహిత్ శర్మ వెళ్ళొచ్చు ముందు, కానీ రోహిత్ శర్మ వెళ్ళలేదు. రిషబ్ పంత్ నే పంపించారు, రిషబ్ పంత్ ని న్యూ బాల్ తో ఆడమని పంపించారు. అసలు అది ఏం ఎక్స్పెక్ట్ చేసి పంపించారో తెలియదు, కానీ రిషబ్ పంత్ కూడా తొందరగానే పెవిలియన్ పాట పట్టాడు. ఆ, చూసుకోవాలి. కెప్టెన్సీ అనేది రోహిత్ శర్మ నుంచి ఈ సిరీస్ లో కూడా మనం అంత మంచి కెప్టెన్సీ కనబడట్లేదు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీ అనేది అంత మంచిగా కనబడట్లేదు మనకి. సో చూసుకోవాలి రోహిత్ శర్మ కూడా. రోహిత్ శర్మ షుడ్ స్కోర్. మనం ఎంత మొత్తుకుంటున్నాం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడాలి, వాళ్ళు స్కోర్ చెయ్యాలి అనేది. కానీ ఆ, ఇద్దరు స్కోర్ చేయట్లేదు. యా, మిగతా వాళ్ళు స్కోర్ చేస్తున్నారు, అటో ఇటో బయటపడుతున్నాం మనం. ఆ, కానీ నెక్స్ట్ 2 మ్యాచెస్ లో కంపల్సరీ వీళ్ళిద్దరు స్కోర్ చేయలేదంటే మనం గెలవడం చాలా కష్టం. ఇంత కష్టపడుతూ ఒక డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ వర్షం మనకి మంచిగా హెల్ప్ చేసింది యాక్చువల్లీ. వర్షం హెల్ప్ చేయడం వల్లే మనం ఇంతవరకు ఆడగలిగాం. సో అది అండ్ ఆకాశ్ దీప్ అండ్ బుమ్రా, జా వాళ్ళిద్దరు క్రేజీ బ్యాటింగ్ ఆడారు లాస్ట్ కి. వాళ్ళిద్దరు మన ఈ మ్యాచ్ ని సేవ్ చేసి పెట్టారు, ఫాలో ఆన్ రాకుండా. అండ్ కేఎల్ రాహుల్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. మనం ఆల్రెడీ పాత వీడియోస్ లో మాట్లాడినాం కేఎల్ రాహుల్ ని ఓపెనింగ్ అలానే కంటిన్యూ చేయాలని. అండ్ హీ ప్రూవ్డ్ అస్ రైట్. మనం ఏం మాట్లాడినామో హీ ప్రూవ్డ్ అస్ రైట్. మంచి రెసిలియన్స్ చూపించిండు, టఫ్ టైంలో మంచి బ్యాటింగ్ ఆడిండు. వాట్ వి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్, వి గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్. జడ్డు కూడా మంచి మంచి బ్యాటింగ్ ఆడిండు, 80 సంథింగ్ ఆడుకు వచ్చిండు. క్రేజీ ఫ్రమ్ జడ్డు అండ్ నితీష్ రెడ్డి పార్ట్నర్షిప్ కూడా మనం చాలా మంచిగా మెచ్చుకోవాలి. ఎందుకంటే నితీష్ రెడ్డి స్కోర్ చేయలేదు, మనం చూస్తే నితీష్ రెడ్డి స్కోర్ ఎక్కువ చేయలేదు, కానీ 61 బాల్స్ ఆడాడు నితీష్ రెడ్డి. 10 ఓవర్స్, మోర్ దెన్ 10 ఓవర్స్ ఆడాడు నితీష్ రెడ్డి ఒక్కడే కూర్చొని. పార్ట్నర్షిప్, యా, హీ గేవ్ ఆ, ద పార్ట్నర్షిప్. మనం ముందు వీడియోలో కూడా చెప్పాం తన గేర్ షిఫ్టింగ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కూడా ఎప్పటి వరకు అయితే అశ్విన్ ఆడుతున్నాడో ఇతను పార్ట్నర్షిప్ ఇస్తూనే ఉన్నాడు, స్లోగానే ఆడాడు. అశ్విన్ అవుట్ అయిన తర్వాత మనకు బ్యాటింగ్ లేనప్పుడు గేర్ షిఫ్ట్ చేసి తిను ఫాస్ట్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ గేర్ షిఫ్టింగ్ అతనిలో ఉంది, అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయగల కెపాసిటీ అతనిలో ఉంది. కానీ అతను బౌలింగ్ లో కొంచెం ఫ్లా ఉంది. స్టార్టింగ్ స్పెల్ బాగా చేశాడు, అండ్ మిడిల్ తర్వాత స్పెల్స్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అతను బౌలింగ్ మీద చాలా ట్రైన్ అవ్వాలి. బౌలింగ్ లో ట్రైన్ అయితే మాత్రం ఈ కెన్ బి నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్ అయ్యే ఛాన్సెస్ తనకి చాలా ఉన్నాయి. ఉమ్, అదే. మన ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ తర్వాత ఆబ్వియస్లీ ఫాలో అని మనం అవాయిడ్ చేసాం. అప్పటికే మన వాళ్ళు అయినా కూడా 185 రన్స్ వెనకబడి ఉన్నారు. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చేసరికి వాళ్ళు ఎంత స్పీడ్గా ఆడారు, బాగానే స్కోర్ చేశారు 80. కానీ వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళకి స్టార్ పర్ఫార్మర్ అయిన సెకండ్ ఇన్నింగ్స్లో ప్యాట్ కమిన్స్ ఆబ్వియస్గా వాళ్ళు ఎలాగో ఆ సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు చూసిందే, వాళ్ళ బ్యాటింగ్ తొందరగా అయిపోగొట్టి మనకి ఎక్కువ టార్గెట్ ఇవ్వాలనే చూశారు. ఫాస్ట్ ఫాస్ట్ ఆడారు. ఒక్క టెస్ట్ మ్యాచ్లో 220 స్ట్రైక్ రేట్తోని చాలా హెవీ స్కోర్ 20 స్కోర్ చేశాడు తనకు స్టార్ట్ ప్యాట్ కమిన్స్. సో వాళ్ళ బ్యాటింగ్ అయితే క్రేజ్ సెకండ్ ఇన్నింగ్స్ చెప్పాలంటే. అదే సో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకు బ్యాటింగ్ సెకండ్ ఇన్నింగ్స్. ఆబ్వియస్లీ వాళ్ళకున్న టార్గెట్ ఒకటే, 15-20 ఓవర్స్ ఆడాలి. 15-20 ఓవర్స్ ఆడలో 15-20 ఓవర్స్ లో వాళ్ళు ఒక 100-120 అన్న కొట్టాలి. వాళ్ళ టార్గెట్ అదే, 120-130 కొట్టి మనకు బ్యాటింగ్ ఇచ్చేయాలి. సో మనకు బ్యాటింగ్ ఇస్తే యా, డే మొత్తంలో ఎన్ని ఉంటాయి, 80 ఓవర్స్ ఉంటాయి. 80 ఓవర్స్ లో 20 వాళ్ళు ఆడిన 60 ఓవర్స్ మనకి ఇచ్చి ఆ 60 ఓవర్స్ వాళ్ళు ఆల్అౌట్ చేద్దాం అనుకున్న బేసిక్ గా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఇదే. 120 కొడితే 300 టార్గెట్ వచ్చేది మనకి. సో ఇదే బేసిక్ గా ప్లాన్ అనుకున్నారు. మాక్సిమం ఎగ్జిక్యూట్ అయింది, కానీ మళ్ళీ వర్షం పడడం వల్ల ఇట్ యాక్చువల్లీ డ్రైన్డ్ ఆఫ్. కుడోస్ టు రెయిన్. వర్ణదేవుడు మనని కరుణించి మాక్సిమం టైం రెయిన్ లో వెళ్ళిపోయింది మనకి ఈ మ్యాచ్ లో. అది అవ్వకపోయి ఉంటే మనం నిరాశ నిస్పృహలతో ఉండేవాళ్ళం ఇప్పటికీ. సో ఇప్పటికీ కొంచెం స్మైల్స్ ఉన్నాయంటే కారణం వర్ణదేవుడు మనల్ని కరుణించడం వల్ల. మ్యాచ్ హాస్ బిన్ కాల్డ్ ఆఫ్ అయిపోయింది, మనం వాళ్ళు డ్రా అయ్యారు. సో ఆల్ థ్యాంక్స్ టు గాడ్ దట్ వర్షం పడ్డది, మనం మ్యాచ్ డ్రా అయింది.
కానీ ఇది డ్రా అయిందన్న హ్యాపీనెస్ లో మనం ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ 2 టెస్ట్ మనం కంపల్సరీ విన్ అవ్వాలి, అప్పుడే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అడగలుగుతాం, ఆడే ఛాన్స్ ఉంది మనకి. సో ఈ మ్యాచ్ థర్డ్ టెస్ట్ గురించి మీ ఒపీనియన్స్, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్